ఎవడండి అని అడిగితే చెప్తున్నారు ఆయనే సంగతులు. సంగతి తాగేస్తాడంటే తాగేస్తాడు. సంగతి తాగేవాడి పెద్దటి బయటికి పోసేక, గొడవలాడేవాడి పెద్దటి బయటికి పంపించేక. వాళ్ళ పెద్దలు ఏంటంటే ఇలాంటి వాళ్ళు పెద్దలైతే మరలా సంఘం ఏమవుద్ది? అత్తిమీదేవి సంత అవుద్ది. అత్తిమీదేవి గుడి దగ్గర తాగుతారు, ఎగురుతారు, కందనాలు ఆడతారు, పశువుని వధిస్తారు, రకరకాల అడ్డనగ్య మేనతాళాలు ఆడతారు. అలాంటి కల్చర్ సంఘం ఉండకూడదు. ఒకవేళ ఇలాంటివి కమిటీ నెంబర్లని పేరు పెట్టుకుని ఆ పదం మార్చి ఇక్కడ పెద్దలను తగిలిస్తే మరలా సంఘం అక్కడికి ఇక్కడికి తేడా లేకుండా పోద్ది. కేవలం దేవి అనే పేరు తప్ప సేమ్ వాతావరణం మళ్ళీ ఇక్కడికి వస్తారు. పెద్దలు జాగ్రత్తగా ఉండాలి. ఒక విధానం చెప్పాడు, వాక్యం చెప్పేంత జ్ఞానం ఉండాలి. నాయకుడికి ఏముండాలంట? సంగతికి వాక్యం చెప్పాలంటే రోజు పాస్టర్ గారు రాలేదనుకోండి, పాస్టర్ గారు, ఎందుకంటే పాస్టర్ గారు కూడా మనిషే కదండి. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సడన్ గారికి ఏమైనా అనారోగ్య సమస్య వచ్చినా ఆ రోజుకి రాలేకపోవచ్చు. ఆ టైంకి ఆయన రాలేనప్పుడు ఏం చేయాలి? ఈ వారం పాస్టర్ గారు రాలేదు కనుక చివరి ప్రార్థన చేస్తున్నా అనకూడదు. అంటారు కొంతమంది, పాస్టర్ గారు లేరు కాబట్టి చివరి ప్రార్థన చేసి వెళ్ళిపోదాం ఆమె అనకూడదు. పాస్టర్ గారు రాకపోయినా పర్లేదు, ఈ వారం వాక్యము నేను చెప్తాను. అంత చెప్పేవారు ఉన్నారంటారా? పాట గొడవ, మైక్ కొన్న తర్వాత మైక్ పేరు చెప్పడానికి గొడవ. మీకు లాస్ట్ టైం వాక్యం మీకు వర్షంలో గుర్తుందో మీకు ఉదాహరణ చెప్తాను కదండి. ఒక సంఘ పెద్ద సండే స్కూల్ టీచర్తో గొడవ చేసుకున్నాడు. ఎందుకు గొడవ పెట్టేసుకున్నాడంటే, ఈ సండే స్కూల్ టీచర్ లైవ్ మీద పిల్లల్ని అడుగుతుంది ప్రశ్నలు. ఏమా సండే స్కూల్ టీచర్ పిల్లల్ని అడుగుతుంది, ఏమా చెప్పు ఇదిగో ఈ ప్రశ్నకు జవాబు చెప్పని. మొదటి పిల్లని అడిగింది బాగా చెప్తుంది, రెండో పిల్లని అడిగింది బాగా చెప్తుంది, మూడో పిల్లని అడిగింది ఆ పిల్ల బాగా చెప్తుంది, నాలుగో పిల్ల గొడుచుకొని చెప్పట్లేదు. 50 పిల్లలు నువ్వేది చెప్పాలంటే వాళ్ళు నిలబడింది, ఆరాపంతో చెప్పలేదు. చెప్పని అడిగింది, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. సరాసరి ఏడ్చుకుంటూ వెళ్తే ఆ వెళ్ళిన పిల్ల ఆ ప్రెసిడెంట్ గారికి మనవరాలు. తాతయ్య అని వెళ్ళింది. ఏమ్మా అన్నాడు. సండే స్కూల్ టీచరు సండే స్కూల్ టీచర్ ఏమన్నది? కొట్టిందా? ఏమని చెప్పారు? సండే స్కూల్ టీచర్ అంటే సండే స్కూల్ టీచరు సండే స్కూల్ టీచరు సండే స్కూల్ టీచర్ ఏమని చెప్పంటే చెప్పట్లేదు, తెగ కొట్టేసిన తిరుగుతున్నాడు. ఆ సండే స్కూల్ టీచర్ సంగతి చేస్తున్నాడు. తీసుకొచ్చాడు, అడిగాడు, ఏమా సండే స్కూల్ టీచరు పిల్లలు కొట్టేసావా? నేను టీచర్గా పెడితే పిల్లలు దూరం చేసి జ్వరాలు వచ్చి చేస్తాను అనుకున్నా ఏంటి? ఏం చేస్తున్నాను అడిగితే, అది కాదు పెద్ద, నేనే పిల్లలను కొడతాను, రేపు పెద్దవాళ్ళు వస్తున్నారు కదా మన చర్చికి, అందరినీ ప్రశ్నలు అడుగుతారు, మరి మన సంఘం ఏమో నేర్పించకపోతే అవమానం, అందుకే అందరినీ ముందుగా ప్రశ్నలు అడుగుతాను. అందరూ పిల్లలు చెప్పారు, మీ మనవరాలు చెప్పలేదు. ఏమడిగావు? అసలు అడగలేదు పెద్ద అంటే ఏం అడగలేదు. తెలుగు వాళ్ళు ఎందుకు పడిపోయిన అడిగాను. తెలుగు వాళ్ళు ఇదిగో గోడ కోసం బిల్డింగ్ల కోసం దాన్ని అడుక్కో, నీ గోడ కూడా ఏదైనా ఉంటే నాకు చెప్పు, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కట్టించేద్దాం అన్నాడు. నేను అడుగుతున్నాను, ఎరుకో గోడ ఎలా కట్టించుతానండి అంటే ఎరుకో గోడ కోసం, ఎరుకో గోడ ఎందుకు పడిపోయిన అడిగానంటే ఈ పెద్ద మనిషి అన్నట, తర్వాత నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కట్టించేద్దాం నాకు చెప్పు అన్నాడు. ఎరుకో గోళ్ళు అంటే ఏంటో తెలియని వాళ్ళు సంఘానికి పెద్దలైతే అది సంఘం ఏమవుతుంది చెప్పండి? ఎరుకో గోళ్ళు అంటే తెలియదు, ఎర్ర సముద్రం అంటే తెలియదు, మేఘస్తంభం అంటే తెలియదు, అసలు ఈ యొక్క నేపథ్యం ఏది తెలియనోడు, అసలు వాక్యం తెలియనోడు సంఘానికి పెద్దలైతే ఏమో బాగుపోతుంది, సంత అవుతుంది, గొడవలకి నిలయం అవుతుంది, కొట్లాటకు కారణం అవుతుంది, ఆ గుడికి చర్చికి తేడా లేని వాతావరణం అవుతుంది. అందుకే వాక్యం చెప్పే వారికి వాక్యం తెలియాలి, సంఘాన్ని నడిపిస్తున్న వారికి కూడా వాక్యం తెలియాలి, సంఘానికి పెద్దలు ఉన్న వారికి ఆ 4 స్తంభాలు లాంటి వారికి కూడా వాక్యం తెలియాలి. అందుకే చెప్తున్నాడు, నాయన సంఘం ఇంకా బాగుండాలంటే తలకాయలు బాగుండాలి, తలకాయలు బాగుంటేనే అనుకునే వాళ్ళు బాగుంటారు. అందుకే 4వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? సంఘ పెద్దలు ఎలా ఉండాలి చెప్తున్నాడు. ఇప్పుడు 4వ అధ్యాయం అయిపోయింది, 5వ అధ్యాయం వస్తుంది, క్షమించాడు 4వ అధ్యాయం వస్తున్నాడు. 3వ అధ్యాయంలో సంఘ పెద్దలు ఎలా అని చెప్పాడు, 3వ అధ్యాయంలో సంఘ పెద్దలు ఎలా ఉండాలో చెప్పి వెంటనే చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో కొంచెం జాగ్రత్త చెప్తున్నాడు, దుర్బోధలు ఎక్కువైపోయాయి. ఏమి ఎక్కువైపోయాట? దుర్బోధలు. నా మాటలు అర్థమవుతున్నాయా?